ముందైతే ఫైనల్ అవుట్‌పుట్ ఎలా వస్తదో చూపిస్తున్నాను చూడండి. ఈ పునుగులు టేస్ట్ మామూలుగా ఉండదు. అండ్ ప్రాసెస్ సింపుల్‌గా ఉంటుంది. నేను చెప్పే కొలతలు తూచా తప్పకుండా జాగ్రత్తగా పాటించండి ఫ్రెండ్స్. మీరు ఈజీగా చేస్తారు ఫస్ట్ టైమ్ చేసినా కూడా. ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? కామెంట్ చేయండి. 2 నిమిషాల్లో నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోండి. దీంట్లో ఒక కప్పు నిండా సగ్గుబియ్యం వేయండి. సగ్గుబియ్యం కడగాల్సిన అవసరం లేదు. అలాగే పెరుగు అదే కప్పుతో వేసుకోండి. 2 సమానంగా ఉండాలన్నమాట. ఇప్పుడు వీటిని స్పూన్‌తో గాని, చేత్తో గాని కలిపేసుకోండి ఒక 2 నిమిషాలు. బాగా ఆ పెరుగు, సగ్గుబియ్యం కలిసిన తర్వాత మూత పెట్టేసి, దీన్ని ఒక 2-3 గంటలైతే మనం అలా నాననివ్వాలి. ఈ గ్యాప్‌లో కళాయి తీసుకోండి. ఒక టీ స్పూన్ నిండా నూనె వేయండి. నూనె లైట్‌గా వేడెక్కిన తర్వాత జీలకర్ర కొంచెం వేసుకొని ఇలా చిటపటలాడుతూ ఉండగా ఒక 30 సెకండ్లు వేయించుకోండి. దీన్ని మీడియం ఫ్లేమ్ మీద. ఇలా వేయించిన తర్వాత 2-3 ఎండుమిరపకాయలు, ఒక 6 వెల్లుల్లి రెమ్మలు తొక్క తీసి వేసి, వీటిని కూడా కలుపుతూ ఇంకో నిమిషం పాటు వేయించండి. అదే మీడియం ఫ్లేమ్ మీద. ఇలా 1:30 నిమిషం అయిన తర్వాత ఒక 2 టమాటోల్ని ఈ స్టైల్‌లో కట్ చేసి వేసుకోండి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లోకి మార్చుకొని కలుపుతూ టమాటోల్ని బాగా మగ్గించుకోవాలి. టమాటాలు ఇలా సిల్వర్ గిన్నె అయితే మీకు మగ్గడానికి ఒక 3-4 నిమిషాలు పడుతుంది. నాన్ స్టిక్ అయితే ఇంకో 2 నిమిషాలు ఎక్స్‌ట్రా పట్టొచ్చు. సో, ఇలా మగ్గేదాకా మనం టమాటోల్ని బాగా మనం కలుపుతూ చేసిన తర్వాత దీన్ని చల్లార్చాలనమాట. సో, స్టవ్ ఆపి చల్లార్చేసి అప్పుడు గ్రైండర్ గిన్నెలో యేసుకొని మీకు సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను. దీన్ని శుభ్రంగా గ్రైండ్ చేసి ఒక పక్కన పెట్టుకోండి. చాలా టేస్టీగా ఉంటది ఈ టమాటా పచ్చడి. ఇప్పుడు నేను చూపించబోయే పునుగుల్లోకి మీరైతే ఇంక లైఫ్‌లో వదిలిపెట్టరనమాట. అంత బావుంటాయి ఈ కాంబినేషన్ అయితే. సో, టమాటా పచ్చడి కూడా మనం కొంచెం అడిషనల్ టేస్ట్ కావాలంటే ఇలా తాలింపేసేసి మనం ఒకసారి కలిపేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్. మీరు బండి మీద తింటే ఎలా ఉంటదో అదే టేస్ట్ వస్తది. సింపుల్‌గా కూడా ఉంటది. ఇంక దీన్ని పక్కన పెట్టేసి పునుగులు పర్ఫెక్ట్‌గా టేస్టీగా రావాలంటే ఏ ఇంగ్రీడియెంట్స్ ఎయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం సరిగ్గా నానేయా లేదా మనం సగ్గుబియ్యం చూసుకోవడంటే ఇలా తీసి ఒకటి ఇలా ప్రెస్ చేయగానే మీకు ఇలా పొడి పొడిగా వచ్చేయాలన్నమాట. ఇలా వస్తే పర్ఫెక్ట్‌గా ఉన్నట్టు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం అల్లం ఇక్కడ చూపిస్తున్నలాగా మనం చాప్ చేసుకొని వేసుకొని, మనం ఏదైతే నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉందో అదంతా ఇందులో ఏసేసి, అదే కప్పుతో మనం బియ్యపిండి ఒక టేబుల్ స్పూన్ నిండగా మైదా వేసుకోవాలి. చిటికెడంత పసుపు. ఇవన్నీ ఏసి స్పూన్‌తో గాని, చేత్తో గాని కలుపుకోండి. మీరు సగ్గుబియ్యం, పెరుగు, బియ్యపిండి 3 ఒకే కొలత తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నిండా ఉప్పు ఏసేసి, ఇంకోసారి బాగా కలిపేసి, స్టవ్ ఆన్ జేసి ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్‌ని మరిగించుకుంటూ ఉండండి మీరు ఈ ఉండలు చుట్టుకునే లోపు. ఓకేనా? ఆయిల్‌ని హై ఫ్లేమ్‌లో మరిగించి, దాంట్లో ఇలా చిన్నది మీరు టెస్టింగ్‌కేస్తే ఇలా బుడగలొస్తున్నాయి చూసారా? ఇలా వచ్చింది అంటే మీరు రెడీ అనమాట ఆయిలేసుకోవడానికి. ఇప్పుడు మెల్లిగా ఏవైతే ఉండలు చుట్టారో మీరు ఆ ఉండలన్నీ వేసేసుకోండి. ఫస్ట్ టైమ్ చేస్తారు కాబట్టి రెండో, మూడో ఎయ్యండి ట్రిప్‌కి. మీకు ఏమి తేడా రాకుండా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఉండలేయగానే ఒక 20 సెకండ్స్ వదిలేసి, ఆ తర్వాత ఇలా కలుపుతూ వాటిని ఫ్రై చేయండి. ఇక్కడ చూపిస్తున్నట్టు మీకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేయగానే తీసేయండి. ఎక్కువ సేపు ఉంచారా మాడిపోతాయన్నమాట. ఇలా తీసేసి చక్కగా వడకట్టుకొని ఆయిల్ లేకుండా ఒక ప్లేట్‌లో వేసి, ఆ టమాటా చట్నీతో మంచుకొని తినొచ్చు. సూపర్ టేస్ట్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి ఛానెల్‌లో అవి కూడా చూసేయండి.